వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆయన రాక సంగతి తెలుసుకున్న వైసీపీ ముఖ్య నాయకులు దేవినేని అవినాష్, మండుచోక అరుణ్ కుమార్, అలాగే అలపా శేషు మరి కొంతమంది నాయకులు కూడా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. రావడం ఆయన నేరుగా కారెక్కి సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అయితే ఇదంతా కూడా రాజకీయ కుట్రతో చేసిన కేసులే తప్ప తాను ఏ తప్పు చేయలేదంటూ కూడా కేవలం 2 ముక్కలే మాట్లాడి ఆ వెంటనే కారెక్కి బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే సిట్లు అధికారులు మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ అధికారులు మాత్రం ఇప్పటికే ఈ మిథున్ రెడ్డికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించారని కూడా ఆధారాలు సేకరించారు. అందువల్లే ఆ పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఆయన న్యాయస్థానం ఆశ్రయించి ముందస్తు రక్షణ పొందారు. అయితే ఇప్పుడు మాత్రం కింద కోర్టు నుంచి పైన సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఇందులో ఎటువంటి ముందస్తు రక్షణ చర్యలు ఇవ్వలేమని పూర్తిగా సిట్టి అధికారులు సహకరించాలని కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడ చేరుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు పలు కారణాలు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు సిట్టు ఎదుట హాజరైన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం డబ్బులు రవాణా కావచ్చు, అదే అధికారుల నియామకం కావచ్చు, డిస్టరీ కంపెనీల అనుమతులకు సంబంధించి కేసీరెడ్డి తర్వాత కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు అడిగేందుకు అన్ని విధాలు కూడా సిట్ అధికారులు సంసిద్ధమై ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన సమాచారాన్ని బట్టి ఇంక మరి కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 41 మందిని ఈ మొత్తం నిందితులుగా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నుంచి కీలకమైన సమాచారం రాబట్టగలిగితే మరి కొంతమంది పేర్లు చేర్చడం ద్వారా వాటిని కూడా విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా విచారణ పూర్తయిన తర్వాత ఈ రోజు రాత్రికి అతన్ని అధికారికంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు మాత్రం నిర్ధారించాల్సి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసీరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మిథున్ రెడ్డి పాత్ర ప్రముఖంగా పేరు కూడా వినిపిస్తా ఉంది. విజయసాయి రెడ్డి సాక్షిగా హాజరైన నేపథ్యంలో కూడా మిథున్ రెడ్డి ఇందులో ఉన్నారని చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన నుంచి ఎటువంటి సమాచారం రాబడతారని కూడా అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ కు కీలకంగా ఇతని ద్వారానే మొత్తం డబ్బులు పంపిణీ అయ్యారని కూడా సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే అది ఏ రూపంలో, ఏ సందర్భంలో, ఎవరెవరు వ్యక్తుల్ని ఎంతమందిని ఇందుకు వినియోగించుకున్నారనే అంశాలపై మిథున్ రెడ్డి ద్వారా సమాచారం రాబట్టేందుకు కూడా సేకరిస్తారు. ఆయన చెప్పే సమాచారాన్ని బట్టి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఎవరైతే బిగ్ బాస్ గా చెప్పబడుతున్నారో ఆయనకి సంబంధించిన కీలక సాక్ష్యాలు కూడా ఇతని ద్వారా సేకరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కూడా ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తారు. అతను కొడుకుగాను ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలోనే ఈరోజు చాలా మంది వైసీపీ శ్రేణులు కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఆయన ముందు హాజరేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు బాబు మీడియా మాట్లాడుతున్నారు. అన్ని ఆధారాలనే చెప్తుంది. ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళు రేపే పీకి పారేస్తారు. వాస్తవంగా కోర్టులో వరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ ఊరికే ఇవన్నీ తప్పు చేస్తాయి. అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు, దీన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. అంటే మీరు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకు అటెండ్ అవ్వలేదు? ఎందుకు ఆశ్రయించారు? ఒకసారి పిలిచారు, ఒకసారి అటెండ్ అయ్యారు. ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయలేదు. ఎంపీ గారు ఒకసారి
ప్లీజ్ సార్ ప్లీజ్